ముందే నాకు నీతో పరిచయమై మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కుదరదా? కుదరదు, ఆ రాక్షసి బతికొండగా. ఎవరు వచ్చినట్టున్నారు, నేను బాత్రూంలో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఈడా? ఈ పూలేందే, ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనది. మన పెండ్లయ్యాక మనం హనీమూన్కి పోలేదని, నేను కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు అందా? అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకెంత ప్రేమండి. అమ్మ సద్ద తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దంటున్నారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని. అది ఒక్కసారిగా బయటకు తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. నీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును, రండి కదం తొక్కుదాం. కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా. నీకే నువ్వు చాలా చెప్తావు. రే మీరు పోయి ఆయన ఎదుగుతా ఉండండి, నేను ఒక గంటలో వస్తా. అక్కకు మూడొచ్చిందిరా, పాండ్రి పాండ్రి కమ్ము కమ్ము. వచ్చినాదా మూడు? రెండు వస్తుంది. ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే. వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడా, బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతుండావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో చూస్తుంది. అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాది? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసలు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5దో 10దో తనకు లక్షతో సమానం ఉంటుంది. అట్నా? అంతే. సర్లే సరిపెట్టుకోండి.